ఇష్టం వచ్చిన రీతిలో జీవించలే అని కాదు. నీతిమంతులుగా మార్చబడిన మనము ఎలా జీవించాలంట? పరిశుద్ధంగా జీవించాలి. ఎలా జీవించాలి? అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు 6:1, అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని, కృప ఉందని పాపమందు నిలిచి ఉందుమా, పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఆమె చెప్పండి గట్టిగా. అన్న ఇక్కడ చూడండి, అనీతిమంతులుగా ఉన్న నన్ను దేవుడు ఏం చేశారు? గట్టిగా చెప్పండి విషయం. నీతిమంతులుగా మార్చారు. ఎలా నీతిమంతులుగా మార్చారు? మన క్రియను బట్టియా? కాదు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నన్ను మార్చిన తర్వాత నేను జీవించే జీవితం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. నీతిమంతులుగా మార్చే బాధ్యత దేవుడిది, పరిశుద్ధంగా జీవించే బాధ్యత మీరు ఆమె చెప్పలా. ఈ మధ్య కొంతమంది చెప్తారు, రక్షణ పొందుకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, మంచిగా ఉన్నాం కదా, ఓకే నీకు ఇష్టం వచ్చినగా మీరు ఉండొచ్చు, ఎందుకంటే పరలోకం ఆల్రెడీ మనకేమొచ్చింది? లైసెన్స్ వచ్చింది. నో, దట్స్ 100% రాంగ్. పరలోక రాజ్యం చేరాలంటే నీతిమంతులుగా దేవుడు మార్చారు, దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధంగా కూడా మనం జీవించాలి. ఈ రాత్రి ఈ శబ్దం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఈ కృప దేవుడు విస్తరించునుగాక. యేసు నామములో పరిశుద్ధంగా జీవించే కృపా భాగ్యం ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. రైట్. ఒకటి, దేవుడు ఏం చేస్తున్నారంట? నీతిమంతులుగా చేస్తున్నారు. మనం ఎలా జీవించాలంట? పరిశుద్ధంగా జీవించాలి. రోమపత్రిక 6-7 అధ్యాయం పరిశుద్ధంగా ఎలా జీవించాలి అదే బైబిల్లో చూసాం కదా. పాప విషయంలో చనిపోయిన మనం మరలా దానిలో జీవించటం. హల్లెలూయా. ఈ బెంగళూరులో మాకు ల్యాండ్ ఇచ్చిన ఓనర్ అంకుల్ ఉన్నారు. ఆయన బాగా తాగేవారు. ఆయనకి ఒక బ్రాండ్ ఉంది, ఒక పర్టికులర్ బ్రాండ్. ఆ బ్రాండ్ అంటే బాగా ఇష్టం, తాగే బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఎక్కువ తాగేవారు. తాగి ఒకరోజు చనిపోతే వాళ్ళ బాబు, మొదటి బాబు, తెలుగులో ఏం చెప్తాను, మొదటి కొడుకు, ఫస్ట్ సన్, ఆయన ఎక్కడో నుంచి వచ్చాడు. మా నాన్నగారు చనిపోయారని బాధతో వచ్చాడు. ఆయన కరెక్ట్గా బార్కి వెళ్ళి ఈ నాన్నగారికి ఏది ఇష్టమైన ఏది ఉంటుంది కదా బ్రాండ్, అది తీసుకొచ్చి వచ్చాడు. వచ్చి ఆయన సగం తాగి ఈ తాతగారి దగ్గరికి వచ్చి, నానా నీకు ఇష్టమైన తీసుకొచ్చా, తాగయ్యా. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? చనిపోయినా వదట్లా, ఇప్పుడు డెడ్ బాడీగా ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు? లేచి వావ్ థ్యాంక్ యూ చెప్తారా? చెప్పండి. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టమైన బ్రాండ్ ఇలా చూపించిన, స్మెల్ చేయనా, ఆయన చూపించే విధానం చూస్తే మాకే, అక్కడ అందరూ బాధగా ఉన్నారు కానీ మాకు నవ్వు వస్తుంది చూసి. ఆయన నాన్న కొంచెం నాన్న టేస్ట్ చేయనా, స్మెల్ చేయనా, మీ ఫేవరెట్ అన్నా, తీసుకున్నాను తీసుకో. కానీ ఈ తాత మాత్రం ఏమైపోయారు? చనిపోయిన వ్యక్తికి ఏది చూపించినా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, పాప విషయంలో చచ్చిపోయాం, యేసులో మరలా బ్రతికి వచ్చాం. ఇంకా పాపం ఎంత అట్రాక్షన్గా మీ దగ్గరకు వచ్చినా నో అని చెప్పగలిగిన కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. దేవుడు నన్ను మిమ్మల్ని నీతిమంతులుగా మార్చారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా అర్థం అవుతుందా? ఒకటేమో అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా మార్చబడిన మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. 6-7 అధ్యాయం పరిశుద్ధత గురించి చూపిస్తే 8వ అధ్యాయం నుంచి మనం చదవబోతున్న 8వ అధ్యాయం నుంచి 16 వరకు ఉన్న అధ్యాయాలు, ఈ మొత్తం లాస్ట్ చాప్టర్స్ మొత్తం మహిమపరచబడటం గురించి చూపిస్తుంది. దేని గురించి చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, నాకు ఒక బాబు ఉన్నాడు, 4 వయసు బాబు. ఈ బాబుని బయట ఆడుకున్నాడు, ఫుల్ డర్టీ చేసుకున్నాడు. ఈ బాబుని తీసుకొచ్చి స్నానం చేయించి, సోపుతో బాగా రుద్ది స్నానం చేయించి, పౌండ్స్ పౌడర్ అంతా వేసి చక్కగా నేను ఆయన్ని కూర్చోపెట్టాను. కొత్త డ్రెస్ అని ఇచ్చి కూర్చోపెట్టాను. ఇంకా నేను బాబుతో చెప్తున్నా, బాబు బయటికి వెళ్ళొద్దు, మురికి చేయొద్దు, డ్రెస్ అంతా పాడు చేయొద్దు, సైలెంట్గా కూర్చొని చెప్తున్నా. 10 గంటల వరకు అయినా అక్కడి నుంచి కదలకుండా ఆ డ్రెస్ని కాపాడుతూ శుభ్రంగా కూర్చున్నాడు. కూర్చున్న టైంలో 10 గంటల తర్వాత ఒకరు గెస్ట్ వచ్చారు.
వచ్చిన వెంటనే ఫస్ట్ నేనేం చెప్తాను తెలుసా గెస్ట్తో, నా బాబు చూడు 10 గంటల ముందు నేను స్నానం చేపించి డ్రెస్ ఇచ్చాను, అది అస్సలు పాడు చేయకుండా ఎంత పక్క నీట్గా ఆయన ఆ డ్రెస్ని కాపాడుకున్నాడని వాళ్ళ ముందు నా బాబుని ఏం చేస్తాను చెప్పండి అమ్మా, పొగుడుతా. ఏం చేస్తా? గట్టిగా పొగుడుతా, నేను కనపరుస్తా. ఈ రోజు కూడా దేవుడు అదే చెప్తున్నారు, నీతిమంతులుగా మార్చబడిన మనము పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తన సమయమందు మమ్మల్ని మహిమపరచబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం మరొకసారి గట్టిగా చప్పట్లు ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడ్డాము. నీతిమంతులుగా మార్చబడిన మనం పరిశుద్ధంగా జీవించాలి అని ఒక ప్రిపరేషన్ ప్రాసెస్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ నీతిమంతులుగా మార్చాం, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం? ఒక ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉన్నాం. ఈ జీవిత కాలం అంతా పరిశుద్ధంగా జీవించాలి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ భాగంలో ఉన్న స్టార్టింగ్ చాప్టర్లో పౌలు గారు 14వ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు చెప్తున్నా, నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండాలంటే తండ్రి పరిశుద్ధుడు, పిల్లలు కూడా ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నారు, ఆత్మ చేత నడిపించబడాలి. గట్టిగా చెప్పండి, ఎలా నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడిన వారు ఏమై ఉంటారు? దేవుని కుమారులు. ఇక్కడ చూడండి, కుమారులుగా మార్చబడాలంటే 2 భాగంగా కూడా కనబడవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కుమారుడు అని చెప్తున్నాం కదా, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమారుడై ఉన్నాం మనం చెప్తున్న పరిస్థితులు కూడా నా భాగంగా నేను ఎలా దేవుని తండ్రిగా నేను స్వీకరించాను, లేదా నేను ఎలా కుమారుడుగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాను, ఆ విషయం 1 భాగంగా కనబడుతుంది. ఇక్కడ చూడమ్మా, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మీరు చదివితే, ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయం అందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడినమాట. దేవుని అందరు అంగీకరించురో, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అందరు తలపైకి దిగుచూండి. నాకు మీకు బాగా తెలిసిన భాగ్యమే, శ్రద్ధగా చూడండి. యోహాను సువార్త 1:12లో చాలా స్పష్టంగా రాయబడినమాట, యేసుని ఎవరు అంగీకరించారో, యేసు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఎవరు ఆగుటకు దేవుడు అధికారం ఇచ్చారు? దేవుని పిల్లలు ఆగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. ఇక్కడ తలపైకి దిగి చూడండి, ఎందుకు పిల్లలు ఆగుటకు అధికారం ఇచ్చారు? మొదటిగా పిల్లలా కాదా? మొదటిగా పిల్లలుగా లేదా? లేదు. ఎందుకంటే బైబిల్ రాయబడినమాట, పాపాన్ని బట్టి నాలో ఉన్న కుమారత్వ తేజస్, కుమారత్వ మహిమ నా దగ్గర నుంచి అది పోగొట్టుకుంది. అలాంటి సందర్భంలో దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని భూలోకంలో పంపించి, ఆ యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను మిమ్మల్ని ఏమైనా మార్చేస్తున్నారు చెప్పండి? దేవుని కుమారుడుగా మార్చేస్తున్నారు. చప్పట్లు కొడితే గట్టిగా ఆమె చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ చూడండి, నేను కుమారుడుగా మార్చబడాలంటే నంబర్ 1, హృదయములో నేను విశ్వసించాలి, నోటి ద్వారా ఒప్పుకోవాలి. హృదయములో నేను విశ్వసించాలి, నోటి ద్వారా ఒప్పుకోవాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడినమాట, తన్ని ఎందరూ అంగీకరించుతారో, ఫస్ట్ ఏం చేయాలంట? అంగీకరించాలి. 2వది, ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వెంటనే నేను దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా తోటంలో ఆదాము అవని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించారంటే తన సొంత రూపంలో, స్వరూపంలో, సాదృశ్యంలో సృష్టించారు. అదే స్వరూపంలో, అదే ఇమేజ్లో దేవుడు సృష్టించారు, అదే రూపంలో సృష్టించారు. ఇప్పుడు నా బాబుని చూస్తే కొంతమంది చెప్తారు అస్సలు డాడీ లాగానే ఉన్నాడు, కొంతమంది చెప్తారు అస్సలు మమ్మీ లాగానే ఉంటారు. అంటే సేమ్ స్వరూపం కనబడుతుంది. అది ఎవరికి అంటే బ్లడ్లు ఉన్న వాళ్ళకి కనెక్షన్ అవుతాయి, అవునంటారా? సో దేవుడు తన సొంత రూపంలో సృష్టించారు అనే మాటకు అర్థం గాడ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అంటే దేవుని సొంత కుమారుడులాగా, కుమార్తెలాగా ఆదాము అవని దేవుడు సృష్టించారు. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే దేవుడు అన్ని ఆశీర్వాదం ఆదాము అవ్వ మీద ఇచ్చారు. అన్ని ఆశీర్వాదం మాత్రం కాదు, అధికారం కూడా దేవుడు ఇచ్చారు. సమస్త మీద ఏలుడి అని ఒక
పవర్ కూడా దేవుడు ఇచ్చారు. ఇచ్చిన ఈ పొందుకున్న ఆదమవ ఏం చేశారు తెలుసా? పాపాన్ని బట్టి ఈ అధికారం, ఈ ఆశీర్వాదం, ఈ యొక్క పవర్ ఇదంతా పోగొట్టుకున్నాడు. ఈ మహిమ, దానికి బైబిల్ ఒక మాట ఉంది, కుమారత్వ మహిమ అని చెప్తారు. ఏ మహిమ అమ్మా? కుమారత్వ మహిమ. ఈ కుమారత్వ మహిమ ఉంది కాబట్టి, కుమారత్వ అంటే సన్షిప్. దేవుడుగా లేదు ఆదమవ్వకి. ఏమై ఉన్నారు చెప్పండి? తండ్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆదమవ్వ దేవునికి ఏమై ఉన్నారు? దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్నారు. నాకు తెలిసి బైబిల్లో లేదు కానీ నాకు తెలిసి ఆదమవ్వ దేవుని చూసి హే గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేవాళ్ళు. దేవుని దేవుడు అని పిలవలేదేమో, వాళ్ళు దేవుని తండ్రి అని పిలిచారేమో. బికాజ్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, వాళ్ళకి తండ్రియు కుమారుడు అనే ఒక కనెక్షన్ దేవుడు అనుగ్రహించారు. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. ఇప్పుడు దే బికేమ్ చైల్డ్ ఫర్ గాడ్. దేవునికి బిడ్డలుగా ఉన్నారు, దేవునికి కుమారుడుగా, కుమార్తెగా ఉన్నారు. అందుకే సమస్త మీద ఏలుడి అని అధికారం కూడా వాళ్ళు పొందుకున్నారు. కానీ ఏం జరిగింది? మనిషి పాపం చేసిన వెంటనే ఈ కుమారత్వ మహిమ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు పాపానికి, శాపానికి, రోగానికి, భయానికి, చీకటి క్రియనికి ఏమైపోయారు చెప్పండి గట్టిగా? బానిసలుగా మారిపోయారు. ఏమై మారారు? బానిసలు. ఇప్పుడు వీళ్ళు దాసులుగా మారిపోయారు. ఏమై మారిపోయారు? దాసులకి, క్యాన్సర్కి దాసులు, రోగానికి దాసులు, సమస్త భయానికి దాసులుగా మారిపోయారు. ఈ రాత్రి కూడా నా వాక్యం వింటున్న కొంతమందితో పరిశుద్ధాత్మ ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. దాసులుగా మారిపోయిన మిమ్మల్ని దేవుడు కుమారుడుగా మార్చబోతున్నారు, తన బిడ్డలుగా మార్చేస్తున్నారు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా శాంతనా రగసి లంతనా రగలమన దరగసి. నేను ఈ వాక్యం మాట్లాడుతున్న టైంలోనే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నాకు చూపించిన విషయం, ఇక్కడ చాలామంది జీవితంలో సాతాను బానిసలుగా మార్చారు. కొన్ని భయానికి, కొన్ని అలవాటుకి, కొన్ని విషయానికి. బయట మనం కొంచెం ఆత్మికంగా కనబడినా ఏదో ఒక విషయం, ఏదో ఒక అలవాటులో మనం బానిసలుగా మారిపోయాం. భయానికి బానిసలుగా మారిపోయాం. రేపేమైపోతుందో నీ కన్ఫ్యూషన్కి బానిసలుగా మారిపోయాం. కొన్ని చింతలకి బానిసలుగా మారిపోయాం. రోగానికి బానిసలుగా మారిపోయాం. కానీ ఈ రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడు, నేను ఎన్నడూ విడువడు. ఏదో విధంగా బానిసత్వం నుంచి నిన్ను విడిపించాలని ఆయన ఈ రాత్రి యొక్క అద్భుతం మీ జీవితంలో ఆయన చేస్తున్నా. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా షబర హదరగన రంతనా రగల్కనా. హల్లెలూయా. స్పష్టంగా నమ్ముతున్నాను, ఈ రాత్రి చాలా మందిలో ఒక డెలివరెన్స్ దేవుడు ఇవ్వబోతున్నారు, ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నారు, ఒక విమోచన దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. బానిసలు ఉన్న మమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు ద్వారా మమ్మల్ని కుమారుడుగా మార్చేస్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. మమ్మల్ని ఏమై మార్చేస్తున్నారు? ఆమె చెప్పండి. ఏమని మార్చేస్తున్నారు? గట్టిగా చెప్పండి. ఏమని మార్చేస్తున్నారు? కుమారుడుగా మార్చేస్తున్నారు. గాడ్ ఈస్ మేకింగ్ యాస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్చేస్తున్నారు. అందుకే ఈ మార్చాలంటే ఫస్ట్ నా తరపున నేనేం చేయాలి? హృదయంలో విశ్వసించి నోటు ద్వారా ఒప్పుకోవాలి. అందుకే యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, ఆయన నామమందు విశ్వాసించిన వారందరికీ దేవుని బిడ్డలాగట్టుకు ఆయన ఏమిచ్చారమ్మా? అధికారం అనుగ్రహించారు. ఆమె చెప్పండి గట్టిగా. మీకు నా మాట అర్థం అవుతుందా? ఆదమవ్వ మీద దేవుడిచ్చిన మహిమ, ఆ మహిమ పేరే కుమారత్వ మహిమ. కానీ ఎప్పుడైతే ఆ మహిమ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, వాళ్ళు పాపానికి, శాపానికి, రోగానికి బానిసలుగా మారటం మాత్రం కాదు, పాప విషయంలో వాళ్ళు ఏమైపోయారు చెప్పండి గట్టిగా? చనిపోయారు. అందుకే బైబిల్ రాయమన్నమాట, పాపం ఒక జీతం, పాపం ఒక జీతం మరణం. మీ అపరాధము చేతను, పాపము చేతను ఏమై ఉన్నారంట? చచ్చిన వారి ఉండగా యు వర్ డెడ్ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్. పాపను బట్టి చచ్చిపోయిన మమ్మల్ని దేవుడు తన మహాకృపను బట్టి, అందుకే ఎఫెసీయ పత్రిక మరలా ఇలా రాయబడినమాట, మీ అపరాధము చేతను, పాపము చేతను మీరు చచ్చిన వారి ఉండగా యేసుతో కూడా ఆయన మిమ్మల్ని ఏం చేశారంట? బ్రతికించెను. ఆమె చెప్పండి గట్టిగా. ఎలా బ్రతికించారమ్మా? బైబిల్లో పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, క్షయబీజం నుండి కాక శాశ్వతం, జీవం, అక్షయమైన దేవుని వాక్య మూలముగా దేవుడు మిమ్మల్ని మరలా జన్మింప చేశారు. ఆమె చెప్పండి గట్టిగా.
ఎలా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, ఇది చదవక్కర్లేదు, జస్ట్ చెప్పి వెళ్తున్నాను టైంని బట్టి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం ఇది చదివితే అక్కడ రాయబడినమాట, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతం, జీవం, అక్షయమైన దేవుని వాక్యం. అమ్మ తలపైకి తెచ్చుండి, దేవుని వాక్యం. ఆ వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడు. ఈ దేవుడు ఏమై మారారు? ఈ దేవుడు, ఈ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆయన పేరు కొంచెం గట్టిగా, ఆయన పేరు. ఆ వాక్యం అనగా ఎవరమ్మా? యేసయ్య. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసు అంటే ఎవరు? వాక్యం. ఈ వాక్యం ఎలాంటి వాక్యం? శాశ్వతం, జీవం, అక్షయం. గట్టిగా. శాశ్వతం అంటే ఏంటి? ఎల్లప్పుడు. శాశ్వతం అంటే ఎల్లప్పుడు. జీవం అంటే ఏంటి? అమ్మ ఇప్పుడు నేను వాక్యం చెప్పగానే మీరు హల్లెలూయా చెప్పారా? చూద్దాం, ఎందుకు చెప్పారు? జీవం. చప్పట్లు కొట్టండి చూద్దాం. ఎందుకు చప్పట్లు కొట్టారు? లోపల జీవం ఉంది కాబట్టి నాకు తెలియకుండా చప్పట్లు కొడుతున్నా. ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్లో నాలో లైఫ్ ఉంది కాబట్టి స్తోత్రం చెప్తున్నా. లైఫ్ ఉంది కాబట్టి ఆమెను చెప్తున్నా. లైఫ్ ఉంది కాబట్టి చప్పట్లు కూడా కొడుతున్నా. శాశ్వతం, జీవం, తర్వాత అక్షయం. అక్షయం అంటే ఏంటి? క్షయం లేనిది, అంటే ఇంకా నాశనం కానిది. ఈ వాక్యం అంటే ఎవరు చెప్పండి? యేసయ్య. వాక్యం అంటే ఎవరమ్మా? వాక్యం అంటే శాశ్వతం, జీవం, అక్షయం. అదే వాక్యం అంటే ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎలాంటి యేసయ్య? ఎవరు చెప్పారు? శాశ్వతమైన యేసయ్య, జీవమైన యేసయ్య, అక్షయమైన యేసయ్య. ఈ రాత్రి ఆ యేసయ్య మీలో పని చేస్తుంది. ఆ యేసయ్య మీలో ఉన్నాడు అని నమ్మిన వారు మాత్రం హల్లెలూయా. శాశ్వతం, జీవం, అక్షయమైన దేవుని వాక్యం. ఈ వాక్యం అంటే ఎవరు చెప్పండి? యేసయ్య. ఈ యేసయ్య శాశ్వతమైన యేసయ్య. పాస్టర్ మీ పీపుల్ భలే పీపుల్, సూపర్, వీళ్ళు తీసుకెళ్తా బెంగళూరు. శాశ్వతం, జీవం, అక్షయం. శాశ్వతం, జీవం, అక్షయం. ఇప్పుడు ఆ వాక్యం నేనేం చేస్తున్నాను? స్వీకరిస్తున్నాను. తను ఎందరూ అంగీకరించిదరో ఏం చేస్తున్నా? ఎవరిని అంగీకరించుతున్నా? వాక్యాన్ని. వాక్యం అంటే ఎవరు? యేసయ్యని. యేసయ్యని ఏం చేస్తున్నా? అంగీకరిస్తున్నా. అంగీకరించినప్పుడు నా హృదయంలో యేసయ్య వచ్చి నివాసం చేస్తే నేను కూడా ఏమై మారిపోతున్నాను చెప్పండి? శాశ్వతం, జీవం. ఇప్పుడు నా శరీరం శాశ్వతం కాదు, నా శరీరం జీవం కాదు. నా సెల్ ఏదో ఒకటి చచ్చిపోతుంది, అవునా? ఎవ్రీ సింగిల్ సెల్ ఇన్ మై బాడీ వన్ ఆర్ ది అదర్ టైమ్ ఇట్ ఈస్ గెటింగ్ డైడ్. అది చనిపోతూనే ఉంది. నా సెల్లో ఏదో ఒక సెల్ చచ్చిపోతున్నాయి. మన అందరిలో సెల్స్ చచ్చిపోతూనే ఉంది, కొత్తది మరలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శాశ్వతం కాదు, జీవం కాదు, అక్షయం కాదు, క్షయమైనది, ఇది పోతాయి. ఎస్ ఆర్ నో? కానీ నా ఆత్మలో యేసయ్యని స్వీకరించినప్పుడు యేసయ్యని నేను ఎప్పుడైతే స్వీకరించానో యేసయ్య నోటి ద్వారా రోమపత్రిక, ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనం చదవండి స్పీడ్గా. Romans 10:9 and 10. మైకులు చదివాను. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. అక్క ఇక్కడ చూడండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. అమ్మ ఇక్కడ చూడండి, ఎక్కడ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఎక్కడ విశ్వసించాలి? హృదయం. మీకు అర్థం అవుతుందమ్మా? హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. నోటి ద్వారా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇప్పుడు విశ్వాసం అందరికి ఉందా? చేయి చూపించండి చూద్దాం. ఈ విశ్వాసం మీకుందా లేదా అని నాకు తెలియదు. ఎలా తెలియదు? కాబట్టి ఎందుకంటే అది రహస్యం. అదేంటమ్మా? అది మీ సీక్రెట్. మీకు విశ్వాసం ఉందా లేదా నాకు తెలియదు. నాకు విశ్వాసం ఉందా అనేది అది నా సీక్రెట్, నా ప్రైవేట్, అది నా రహస్యం. కానీ ఒప్పుకున్నప్పుడు అందరూ చూస్తారు. ఎప్పుడు చెప్పండి? అది ఎప్పుడు ఒప్పుకుంటాం చెప్పండి? అది ఎప్పుడు చెప్పండి? ఒకరోజు పాస్టర్ గారు నీటిలో మమ్మల్ని తీసుకెళ్ళి యేసు ప్రభువు నమ్ముతున్నావా? అప్పటి వరకు లోపల దాచిన విశ్వాసాన్ని నోటు ద్వారా, అవును యేసు ప్రభుని
హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటాం. హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటున్న టైంలో నేను ఏమై మారిపోతున్నాను చెప్పండి? దేవుని కుమారుడుగా మార్చబడుతున్నా. విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలని చెప్పలేదు. విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుడి బిడ్డలని. అమ్మ, విశ్వాసం అనేది పాస్పోర్ట్ లాంటిది, వీసా బాప్టిజం లాంటిది. పాస్పోర్ట్ అందరి చేతిలో ఉండొచ్చు, కానీ మీరు ప్రయాణం చేయొచ్చా? అమెరికా వెళ్ళొచ్చా? అమెరికా వెళ్ళాలని ఏముండాలి? పాస్పోర్ట్ మాత్రం కాదు, ఏముండాలి? వీసా ఉండాలి. పాస్పోర్ట్ అనేది మీ ఐడెంటిటీ లాంటిది, ఐడి కార్డ్ లాంటిది. వీసా ఉంటేనే మీకు అమ్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే పాస్పోర్ట్ మాత్రం, విశ్వాసం మాత్రం పెట్టుకొని నాకు విశ్వాసం ఉందిలే అని చెప్పి కూర్చుంటే కుదరదు. విశ్వాసంతో పాటు మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. అందుకే బైబిల్ రాయబడిన మాట, నమ్మి బ్యాప్టిజం పొందుకున్న వారు ఇప్పుడే మీ గురించి పొగడా, కొంచెం గట్టిగా చెప్పచ్చు. అమ్మ, రక్షణ అనే మాటలో ఫుల్ మీనింగ్ రావాలంటే, ఫుల్నెస్ రావాలంటే, సంపూర్ణత రావాలంటే విశ్వాసం మాత్రం కుదరదక్క. విశ్వాసంతో పాటు బ్యాప్టిజం పొందుకోవాలి. ఈ రాత్రి నమ్మి బ్యాప్టిజం పొందుకున్న వారిని దేవుడు రక్షణలో నడిపించబోతున్నారు. వాళ్ళ జీవితంలో యథార్థమైన రక్షణ అనుభవం, రక్షణ సంతోషం, రక్షణ ఆనందం దేవుడు దయచేయబోతున్నారు. నమ్మిన వారు మాత్రం చెప్పండి, ప్రభువా నమ్మటం మాత్రం కాదయ్యా, నమ్మి బ్యాప్టిజం పొందుకోగలిగిన ఒక అభిషేకం నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా ప్రాంతం మీద దేవుడు కుమ్మరించమని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. లార్డ్, నమ్మటం మాత్రం కాదు, నమ్మి బ్యాప్టిజం తీసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడును గాక. మీ దేవుని వాక్యం శాశ్వతం, జీవం, అక్షయమైన ఆ వాక్యం అనగా యేసయ్యని హృదయంలో స్వీకరించినప్పుడు, యేసయ్య నా హృదయంలోనికి రా అని చెప్తున్నప్పుడు మన దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాం. క్లియర్ అయిపోయిందా మీకు? ఎస్ అమ్మ. ఇప్పుడు వరకు బ్యాప్టిజం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, బ్రదర్ నేను నమ్ముతున్నాను కాదా అని చెప్పి అక్కడ ఉండొద్దు. నమ్మేది ఒకే ఒక స్టెప్పు, కానీ ఫుల్నెస్, సంపూర్ణత అనేది నమ్మి బ్యాప్టిజం పొందుకోవాలి. ఆ బ్యాప్టిజం కూడా ఎలా పొందుకోవాలి? యేసు ప్రభు మాకు మంచి మాదిరి చూపించాడు. ఎలా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటిలో ములిగి బ్యాప్టిజం. నీటిలో ములుగటం వలన మన పాత మనిషి గతించిపోయింది, మరలా తిరిగి లేచినప్పుడు కొత్త సృష్టిగా మార్చబడుతున్నాం. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభువా నేను మరలా జన్మింప చేయబడును గాక, మరలా దేవుని కుమారుడుగా మార్చబడును గాక. మన లోకములో పుట్టినప్పుడు లోక బిడ్డగా పుట్టాము, కానీ ఆత్మికంగా తిరిగి జన్మించినప్పుడు దేవునికి బిడ్డగా మార్చబడుతున్నాం, దేవుని బిడ్డగా పుడుతున్నాం. ఈ రాత్రి మీరు దేవుని బిడ్డగా పుట్టునుగాక, దేవుని బిడ్డగా మారిపోవునుగాక. ఇది ఒక్క భాగం మాత్రమే. ఒక భాగం అంటే నా తరపున నేను ఎలా దేవుని కుమారుడుగా మార్చబడ్డాను. ఇంకా దేవుని తరపున దేవుడు నన్ను మిమ్మల్ని కుమారుడుగా ఎలా మార్చారని విషయం త్వరగా స్పీడ్గా చూపించి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఆమె చెప్తామా? చెప్పనా ఆపనా? గట్టిగా చెప్పండి. ఓకే, చెప్తాను, శ్రద్ధగా చూడండి. నేను దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాను. అది నా తరపున. ఎలా అంటే నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో స్వీకరించినప్పుడు నేను దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాను. కానీ దేవుడు నన్ను కుమారుడుగా మార్చాలి కదా, దేవుడు నన్ను కుమారుడుగా అంగీకరించాలి కదా. అది ఎలా? దేవుడు అనగా జీసస్. దేవుడు అనగా ఈ ఎక్కువ లాంటిది కొంచెం స్టాప్ చేస్తే బాగుంటుంది. దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సూపర్. మరొకసారి గట్టిగా చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధ. దేవుడు అంటే తండ్రి, కుమార, త్రియేక దేవుడు. ఇప్పుడు త్రియేక దేవుడు అని చెప్తున్నప్పుడు కొంతమంది మైండ్లో తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే అని అనుకుంటారు. కాదు, తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే కాదు. మూడు. ఎలా చెప్తాను ఇక్కడ చూడండి. శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ ఉందా లేదా? అందులో ఉందా? ఇప్పుడు శరీరం అంటే ఏంటి? ఈ కనబడేది శరీరం, ఇదంతా ఐసు, నోసు, ఇదంతా శరీరం. ఇది డూప్లికేట్, చైనా సెట్. ఇది శరీరం. ఇంకా ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? మీ మనస్సు, మీ హూగలు, మీ తలుంబు, మీ ఆశ. మీరు ఇక్కడ కూర్చున్నారు, శరీరం ఎక్కడ ఉండదు, మీ మనసు మాత్రం ఎప్పుడైనా స్టాప్ చేస్తారా? అయినా సరే, మీకు అర్థమవుతుందా?
శరీరం బయట కనబడేది, ప్రాణం అనేది మీ మనసు, మీ ఊగులు, మీ తలుపు, మీ భావోదరకాలు, మీ ఎమోషన్స్, ఇదంతా మీ ప్రాణానికి సంబంధం. కానీ ఆత్మ అనేది మీ నిజమైన వ్యక్తిత్వం. మీ నిజమైన వ్యక్తిత్వం ఎవరమ్మా? బయట కనబడేది కాదు రియల్, లోపల ఉన్నది రియల్. అర్థమవుతుందా? బయట కనబడేది రియల్ కాదు. చూడండి, రియల్ కాదు. ఎందుకు అంటే ఒక్కనప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇది అందుకే రియల్ కాదు, ఊడిపోతుంది. బయట శరీరం, లోపల ప్రాణం, ఆ లోపల ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ. నమ్ముతారు కదా అందరూ? ఎస్. శరీరం అంటే మీ మనస్సు, శరీరం అంటే మీ శరీరం, ఈ బయట కనబడేది. ప్రాణం అంటే మీ మనసు, మీ ఆలోచన, మీ భావోదరకాలు, ఇదంతా మీ ప్రాణ సంబంధం. ఆత్మ అనేది మీ నిజమైన వ్యక్తిత్వం, నిజమైన వ్యక్తిత్వం. ఇప్పుడు శరీరం వేరే, ప్రాణం వేరే, ఆత్మ వేరేనా? మూడు. ఇప్పుడు ప్రశాంత్ శరీరం వచ్చిందని చెప్తే మీరేం చేస్తారు? అమ్మో, డెడ్ బాడీ వచ్చిందని చెప్తారు, అవునా? శరీరం అంటే ఏంటది? బాడీ. ఇంకా ప్రాణం అంటే ఏంటి? ఆయన మనసు, ఆయన ఆలోచన వచ్చిందని చెప్తారు. ఇంకా ప్రశాంత్ ఆత్మ వచ్చింది ఇక్కడ, మీరేం చేస్తారు? యేసు రక్తమే చేయం. ఈ మూడు సపరేట్గా రాదు, మూడు ఒకటే. ఆమె చెప్ప. కానీ శరీరం చేసే పని కాదు ప్రాణం చేసేది, ప్రాణం చేసే పని కాదు ఆత్మ. క్లియర్ అయిందా మీకు? ఇప్పుడు శరీరం ఇక్కడ ఉంది, నేను కొంచెం చెప్పాను కదా, శరీరం ఇక్కడ ఉండదు, కానీ ప్రాణం మాత్రం ఎక్కడో తిరిగి రావచ్చు. బాడీ ప్రెసెంట్, మైండ్, అవునా? ఇప్పుడు శరీరం చేసే పని కాదు ప్రాణం చేసేది, ప్రాణం చేసే పని కాదు ఆత్మ చేసేది. క్లియర్ అయిందా మీకు? సేమ్ థింగ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు ఒకటే, త్రియేక దేవుడు. కానీ తండ్రి చేసే పని కాదు కుమారుడు చేసేది, కుమారుడు చేసేది కాదు ఆత్మ చేసేది. కానీ మూడు కూడా కలిసి ఒకే ఒక మిషన్ మీద ఉంటారు. ఏం తెలుసా? ఏదో విధంగా నా బిడ్డల్ని పరలోక రాజ్యంలో వారసులుగా మార్చాలి. ఇప్పుడు చూడండి, మీరు దేవుని కుమారుడుగా మార్చబడాలంటే, నేనైతే యేసయ్యని నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో స్వీకరించినప్పుడు దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాం. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడు నన్ను రక్షించాలని ఏం చేశారు? వాళ్ళు చేసే పని ఏంటి? త్వరగా మీ ముందు చూపించి ప్రార్థన చేయబోతున్నాం. ఎఫెసీ పత్రికానికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, స్పీడ్కి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు. అమ్మ అందరూ తల పైకెత్తి నన్ను వైపు శ్రద్ధగా వాక్యం వినండి. పాస్టర్ గారు చదువుతున్నారు కదా, మీరు శ్రద్ధగా వినండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఈ మాట చదివి చూడండి. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఈ మాట అండర్లైన్ చేయొచ్చు. ఇక్కడ నన్ను చూడండి, తనకు కుమారులుగా స్వీకరించుటకై. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా, మీరు కుమారుడుగా మార్చాలని ఆయన ఏం చేశాడు చూడండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ మాట చూడండి, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలని కమాన్ గట్టిగా మీరు దేవుని కుమారుడుగా మారాలంటే, నేను నోటి ద్వారా ఒప్పుకొని యేసయ్యా నా హృదయంలోనికి రండి అని ఎప్పుడైతే స్వీకరిస్తున్నానో ఆ క్షణంలో నేను దేవుని కుమారుడుగా మార్చబడుతున్నా. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఇక్కడ చూడండి. నేను పుట్టినప్పుడే ఎంత గొప్ప క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఎంతో గొప్ప పాస్టర్ వాళ్ళ ఇంట్లో నేను పుట్టిన వెంటనే విశ్వాసిగా పుడుతున్నానా చెప్పండి? లేదమ్మా, పుట్టిన వెంటనే విశ్వాసిగా పుట్టట్లేదు. నేను ఎదిగి సత్యం తెలుసుకొని గ్రహించి, అయ్యో ఇదే సత్యమని తెలుసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఎప్పుడైతే నోటి ద్వారా అప్పుకున్నామో, అంటే నాకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసయ్యా నా కోసం కాల్వరి
సిల్వర్ రక్తం కార్చావు, నీ రక్తాన్ని బట్టి నేను రక్షించబడుతున్నావు, అయ్యా నువ్వు నా హృదయంలోనికి రా ప్రభు అని చెప్తూ యేసు ప్రభుని స్వీకరిస్తాను కదా, అప్పుడే నేను దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు అలా కాదమ్మా. బైబిల్ రాయబడిమాట, తన కోసం ముందుగా నిర్ణయించుకొని జగత్తు పునాది కమాన్ జగత్తు పునాది వేయబడక మునిపే, ఆమె చెప్పలే మీరు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నానని నమ్మిన వాళ్ళు మాత్రం బలమైన అభిషేకం కొంతమంది మీద ఈ రాత్రి కుమ్మరించబడుతూ నేను చూస్తున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు నాన్నగారు చప్పట్లు కొడుతున్నారు, అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు చెప్పండి. ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నన్ను నిర్ణయించుకున్న విధానం బట్టి స్తోత్రం అని చెప్పగలుగుతాను. ఓ రాబాగా సతారాబాలా అందనా రగల్గసి ఈ రాత్రి తన బలమైన కృప కొంతమంది మీద కుమ్మరించబడుతుందని చూస్తున్నాను. హల్లెలూయా. నేను ఈ వాక్యం మాట్లాడుతుండగా ఇక్కడ చాలా మంది కూర్చున్న మీలో కొంతమంది చెప్తారు, బ్రదర్ ఇప్పటి వరకు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించలేదు కదా, యేసయ్యని మీద నాకు విశ్వాసం కానీ బాప్టిజం పొందుకోలేదు కదా. పొందుకోకపోయినా సత్యం మీకు చెప్తున్నానమ్మా, బైబిల్ రాయబడిమాట, మీరు యేసయ్య అని పిలువక మునిపే, డాడీ అని పిలువక మునిపే, నానా అని పిలువక మునిపే, బైబిల్ రాయబడిమాట జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మిమ్మల్ని నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు, మిమ్మల్ని నా కుమారుడు అని పిలిచారు. ఆయన ఓ కమా నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఒకవేళ ఘోర పాపిగా ఉండొచ్చేమో, బయట అందరి ముందు ఆత్మికంగా నటిస్తున్నామేమో, అందరి ముందు బైబిల్ చేతులు పట్టుకొని స్తోత్రం అని చెప్పిన మీ లోపల ఎక్కడైనా మీరు పాపం చేసినా కానీ ఆయన మిమ్మల్ని ప్రేమ చేత నిర్ణయించుకున్నారమ్మా. బైబిల్ ఇక్కడ చూడండి, బైబిల్ ఏం రాయబడిందంటే జగత్ పునాది వేయబడక మునిపే, అంటే నేను పుట్టలేదమ్మా, నేను తల్లి తండ్రి పుట్టలేదు, వాళ్ళ తల్లి తండ్రి పుట్టలేదు, వాళ్ళందరూ పుట్టక మునిపే, ఎందుకమ్మా లోకమే పుట్టక మునిపే ఆయన నన్ను మిమ్మల్ని నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి ఆయన అత్యుత్తమైన బలం, ఆయన అభిషేక్ ఈ రాత్రి కొంతమంది మీద కుమ్మరించబడుతుందని చూస్తున్నాను. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు తప్ప నేను ఈ వాక్యం మాట్లాడుతుండగా నేను ఎన్నో ప్రాంతంలో ఇదే మెసేజ్ చెప్పాను, కానీ ఈ రాత్రి ఇక్కడ చెప్తుండగా స్టార్టింగ్లో బాగా ఆటంకంలాగా కనిపించిన కానీ దేవుడు ఆత్మ నన్ను చాలా బలవంతం చేశారు. ఈ మెసేజే చెప్పమని నన్ను బలవంతం చేశారు. కాబట్టి ఇదే చెప్తున్నా. దేవుడు ఆత్మ నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చాలామంది మీద దేవుని కృప దేవుడు విస్తరించబోతున్నారు, దేవుని అభిషేకం దేవుడు విస్తరించబోతున్నారు, అసాధారణమైన దేవుని మహాకృప దేవుడు మీ మీద, మీ కుటుంబం మీద దేవుడు కుమ్మరించబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడుగా చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మిమ్మల్ని నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. నమ్మిన వల్ల ఇక్కడ కొంతమంది కూర్చొని మనసులో అనుకుంటున్నారు, ప్రభువా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేదు కదా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు కదా, నాకు తోడుగా నిలబడే వాళ్ళు ఎవరు లేదు కదా, నాకు అంత సామర్థ్యం లేకపోయినా, అంత డబ్బు లేకపోయినా నేనేదో సపోర్ట్ చేస్తున్నాను కదా, నేను హెల్ప్ చేస్తున్నాను కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, మా ఇంట్లో గొడవలు ఆయనను దాచుకొని నా బంధువులకి సహాయం చేస్తున్నాను కదా, అన్నీ చేసినా నాకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళేమో నన్ను పట్టించుకోవట్లేదు, అయ్యో నా భర్త నన్ను ఎరగట్లేదే, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదే, నాకెవరున్నారయ్యా, ఎవరున్నారు నాయని దేవుని సన్నిధిలో ఏడుస్తున్న ఎవరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. మీతో ప్రభు మాట్లాడుతున్నారు. అక్క ఎవరు లేకపోయినా, అన్నయ్య ఎవరు లేకపోయినా మీకొకరు ఉన్నారు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు, చేయి పట్టుకున్నాడు, అంత్యం వరకు నడిపించగలిగిన సమర్థుడిగా మీ ముందు నడుస్తున్నాడు. నమ్మిన వల్ల ఆయన బలమైన కృప ఈ రాత్రి చాలా మంది మీద కుమ్మరించబడుతుంది. ఆయన బలమైన మహిమ చాలా మంది మీద కుమ్మరించబడుతుంది. ఈ లోకమంతనే
వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిచిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిచిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో హృదయం పొంగెను, హృదయం పొంగెను, హృదయం పొంగెను. ఈ రాత్రి నేను వాక్యం ఇక్కడ కొంతమంది కూర్చొని మనసులో నాకెవరు లేదు లేదు అని బాధపడుతున్నారు. మీకోసమే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మిమ్మల్ని నిర్ణయించుకున్నారు. నా మీద గట్టిగా చప్పలు కొడుతు, గట్టిగా చప్పలు కొడుతు, గట్టిగా గట్టిగా గట్టిగా. చాలా మంది మీద ఆయన కృప దిగి రావటం నేను ఆత్మలో చాలా స్పష్టంగా చూస్తున్నాను. ఎవరు ఉన్నా లేకపోయినా చేపట్టి అంత్యం వరకు నడిపించగలిగిన దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదక్క, నీ పిండగా ఉన్నప్పుడే బైబిల్ రాయబడిన మాట, నేను పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాను. నియమిత దినములు ఒక్కటైనా కాక మునిపే నా దినములు అన్నీ నీ గ్రంథములో లిఖితమైంది. విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా 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 ఆయన బలమైన కృప చాలా మంది మీద ఇప్పుడే కుమరించబడుతున్నారు. ఓ రాబ శబ రాబ హదరగన హదరబల రగన హదరబల ఆయన ప్రేమ అభిషేకం ఈ రాత్రి మీ మీద కుమరించబడుతుందని నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ఈ రాత్రి చాలా చాలా విదూర ప్రాంతం నుంచి ఆశతో దేవుడు ఆశతో వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నారు. అమ్మా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను, చేపట్టుకున్నాను. అంత్యమరుకు నమ్మిన వాళ్ళు దేవుని బలమైన కృప చాలా మంది మీద అలాగే దిగి రావటం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిని అలాగే తాగటం నేను చూస్తున్నాను. లంతున హరగల్కనాదరగసి అమ్మ, నేను ఈ వాక్యం మాట్లాడుతున్న స్టార్టింగ్ నుంచి నేను మెసేజ్ అంతా అయిన తర్వాత ప్రవచనానికి వెళ్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఆత్మ చాలా స్పష్టంగా దైవిక స్వస్థత మీ శరీరంలో దేవుడు రిలీజ్ చేస్తున్నారు. మీ రైట్ లెగ్ బాగా పెయిన్లో ఉంది, దాన్ని దేవుడు స్వస్థత పరుస్తున్నారు. చాలా వేదనతో నలిగిపో, నాకెవరు లేదు కాదా ప్రభువా, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు కాదా అని వేదనతో ఉంటున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు తన మహిమ మీ మీద కుమరించి మీ ముందు కనబడుతున్న సాధ్యాన్ని దేవుడు సాధ్యపరచబోతున్నారని నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు. ఆయన మాట మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అంత్యం వరకు నడిపించగలిగిన దేవుడుగా ఉన్నాడని నమ్మిన వారు మాత్రం ఆయన మాట తప్పేవాడు కాదని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి గట్టిగా యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా
నేను నమ్ముకున్నా, నేను కోరుకున్నది పొందుకున్నానని. ఒక క్షణమైనా నన్ను దాటిపోవేను. ఆ రెండు చేయి పైకెత్తి చెప్పాలి. నేను కోరుకున్నది పొందుకున్నానని. ఒక క్షణమైనా నన్ను దాటిపోవేను. గట్టిగా చెప్పాలి. యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, నిన్ను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమై నన్ను దాటిపోవేనని. చెప్పడు తప్ప నేను పొందుకున్నానని. నేను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమైన నన్ను దాటిపోవేనని. గట్టిగా చెప్పడు కొడుతూ నేను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమైన నన్ను దాటిపోవేనని. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడా చప్పట్లు కొడుతూ గ్లోరీ జీసస్. నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని ఆశ్చర్యం గమనించావని. నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని ఆశ్చర్యం గమనించావని. ఒంటరైన వేదవంతే ఉన్నావని, నీ అనురాగమే ఉన్నంత అంతని. ఒంటరైన వేదవంతే ఉన్నావని, నీ అనురాగమే కొన్నంత అంతని. సాక్షిగుంటానయ్యా మరవేదేనయ్యా, నీవే కావాలయ్యా అది ఏ జన్మకు చాలయ్యా. నేను సాక్షిగుంటానయ్యా వేలేనయ్యా, నీవు కావాలయ్యా అది ఏ జన్మకు చాలయ్యా. యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, నిన్ను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమై నన్ను దాటిపోవేనని. నేను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమై నన్ను దాటిపోవేనని. నేను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమై నన్ను దాటిపోవేనని. నేను కోరుకున్నది పొందుకున్నానని. క్షణమైన 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 నన్ను దాటిపోవేనని. నేను కోరుకున్నది పొందుకున్నానని. బలమైన అభిషేకం ఈ రాత్రి యేసు నామములో మీ కుటుంబంలో కుమ్మరించబడుతుంది. ఆ శక్తి యేసు నామములో, యేసు నామములో షాబారాబా
దేవుని అత్యంత కృప అభిషేకం ఈ రాత్రి మీ మీద కుమ్మరించబడుతుంది. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కృప మీ మీద కుమ్మరించబడింది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి ఇక్కడ రావటం కాదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. జీసస్. నేను అక్కడ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్తుంటే పరిశుద్ధాత్మ చాలా స్పష్టంగా, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నప్పుడు కూడా మీ మీద ఒక బలమైన ప్రసన్నత దిగి రావడం నేను దేవుడాత్మ చూపించాను. దేవుడాత్మ చెప్తున్నారు, చాలా విషయంలో అయిపోయిందేమో అని అనుకుంటున్న పరిస్థితి చాలా మీ దగ్గరికి వచ్చేసింది. 2013 సంవత్సరం, 2014 సంవత్సరం, ఈ 2014 సంవత్సరం జూలై నుండి చాలా రకాలైన పరిస్థితి, ఇంకా అంతే నా లైఫ్ అని కూడా అనుకుంటున్న పరిస్థితి దేవుడు చాలా స్పష్టంగా 2014 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో చాలా రకాలైన పరిస్థితి. అదే సమయం 2023 సంవత్సరంలో కూడా చాలా రకాలైన ఈ అక్టోబర్ నెలలోంచి చాలా వ్యతిరేకమైన పరిస్థితి మీ ఇంటి లోపల దిగి వచ్చింది. కానీ దేవుడు తన చేయి పట్టుకొని ఇప్పుడు వరకు నడిపించిన మహాకృప మాత్రమే అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నాన్న, మీరు ఈ మీటింగ్కి రావటం కాదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీ మీద ఒక బలమైన ప్రేమతో దేవుడిని ఫిల్ చేయబోతున్నారు. చాలా విషయం కోల్పోయిందని బాధతో మీరు ఉన్నారు. కోల్పోయినదికి డబుల్ బ్లెస్సింగ్స్ మీ కుటుంబంలో దేవుడు కుమ్మరించబోతున్నారని ప్రభువు చాలా స్పష్టంగా ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారని నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ, నేను బైబిల్లో యోబు గ్రంథం కనబడుతుంది. యోబు జీవితంలో అన్ని నష్టం, కానీ ఆ నష్టాన్ని దేవుడు లాభంగా మార్చినట్టుగా ఇక్కడ కూడా కూర్చొని మనసులో అనుకుంటున్నాం, ప్రభువా నాకెవరు ఉన్నారు, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ఆర్థిక విషయంలో కూడా దేవుడు ఒక మిరకల్ మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారని, భయాన్ని దేవుడు తొలగిస్తున్నారని ప్రభు మాట్లాడుతుండగా నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి తన ఘనమైన మహిమ కలిగిన మహత్కరమైన మహిమతో ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసారి మనం అనుకుంటాం, ప్రభువా మాకు ఎవరు ఉన్నారు, మా తోడుగా ఎవరు ఉన్నారు, మాకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత నన్ను మిమ్మల్ని నిర్ణయించుకున్నారు. మనం అనుకుంటాం వీళ్ళు మాకు తోడుగా ఉంటారేమో, వాళ్ళు మాకు తోడుగా ఉంటారేమో, వాళ్ళు మాకు సపోర్ట్గా ఉంటారేమో, కానీ ప్రేమలో ఎవరు ఉండరు. కానీ దేవుడు మాత్రమే మన పక్షంగా నిలబడి కార్యం చేయగలిగిన సమర్థుడు. మీకు మొన్న చెప్పానో లేదో కానీ తెలియదు, కానీ మీ మీద దేవుని ప్రేమ దిగి రావటం దేవుడు అట్లా చూపిస్తున్నారు. లేదని బాధపడుతున్న విషయంలో దేవుడు ఒక మిరకల్ మీ లైఫ్లో దేవుడు చేయబోతున్నారు. దేవుని బలమైన హస్తం నేను తాకుతుంది. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుకి స్తోత్రం. లబ్ధన రహస్య తిరగసి బైబిల్లో అన్న ఏడ్చినట్టుగా ఏడుపు దేవుడు మీ జీవితం నుంచి మార్చేసి దైవికమైన ఒక అద్భుతం మీ స్టమకులు దేవుడు చేస్తున్నారు. అసాధ్యమని అనుకుంటున్న పరిస్థితిని యేసు నామములో దేవుడు సాధ్యపరుస్తున్నారు. అన్ని భయాన్ని యేసు నామములో దేవుడు తొలగిస్తున్నారు. యేసు నామములో నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. మీ లైఫ్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉంది, నెక్స్ట్ ఏంటో తెలియని ఒక కన్ఫ్యూషన్. అదే టైంలో లేదని మీరు చాలా బాధపడుతున్నాం, చాలా నిందలు, చాలా అవమానాలు. కానీ దేవుడు దానంతా మార్చేసి బైబిల్లో మధురంగా దేవుడు మార్చినట్టుగా మీకు లేదు అని బాధపడుతున్న విషయం నీ చేతికి ఇచ్చే సమయం దగ్గరికి వచ్చిందని ప్రభు మాట్లాడుతుండగా నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు కొట్టి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రం. గట్టిగా చప్పులు కొట్టి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయ పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యంలో చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నారు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏం చేస్తున్నారంట, నిర్ణయిస్తున్నారు, ఏర్పరచుకున్నారు. మరొకసారి పాస్టర్ గారు చెప్తారు గట్టిగా. ఎఫెసియన్స్ 1 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆ, మనలను ముందుగా మనలని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన కోసం నిర్ణయించుకుని మనము మనము తన ఎదుట ఆ, పరిశుద్ధులమును ఆ, నిర్దోషులమునై ఆ, ఉండవలనని ఆ. జగత్తు పునాది వేయబడక మునుపే జగత్ ఆమె చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ప్రేమ చేత నన్ను మిమ్మల్ని ఏం చేశారంట దేవుడు ఏర్పరచుకొనెను. అంటే మనం దేవుని తండ్రి అని పిలవక మునిపే దేవుడు మమ్మల్ని ఏం చేశారు, కుమారుడా అని పిలిచేశారు. ఆమె చెప్పండి గట్టిగా. ఇది తండ్రి. కుమారుడు ఏం చేశారు చూడండి, ఎఫెసీయ పత్రిక 1:7 స్పీడ్గా. ఎఫెసియన్స్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన రక్తము వలన మనకు విమోచనము మనకేం చేశారమ్మా, విమోచనము అనగా అనగా మన అపరాధములకు క్షమాపణ అపరాధములకు ఏముందమ్మా, క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు నిర్ణయించుకున్నారు, జగత్ పునాది వేయబడ మునిపే నిర్ణయించుకున్నారు, ఏర్పాటు చేశారు, కుమారుడుగా స్వీకరించారు. కానీ మనం పుట్టిన తర్వాత, లోకములు వచ్చిన తర్వాత ఏమొచ్చింది, పాపం వచ్చింది, శాపం వచ్చింది, రోగం వచ్చింది, చీకటి వచ్చింది. ఈ చీకటి నుంచి తన కుమారుడు ద్వారా, తన అమూల్యమైన రక్తము ద్వారా దేవుడు మనకు ఏమి ఇచ్చారు చెప్పండి, విమోచన ఇచ్చారు, క్షమాపణ ఇచ్చారు. ఏమిచ్చారు, విమోచన, క్షమాపణ. విమోచించి క్షమించి మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఈ యేసుక్రీస్తు ద్వారా విమోచన, క్షమాపణ. తండ్రిని దేవుడు ఏం చేశారమ్మా, నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. కుమారుడైన యేసుప్రభు ఏం చేశారు, నిర్ణయించుకున్నారు, ఆయన రక్తము వలన ఏంటది, క్షమాపణ, తర్వాత విమోచన ఇచ్చారు. తండ్రిని దేవుడు నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. కుమారుడైన యేసుప్రభు రక్తము వలన విమోచన ఇచ్చారు, క్షమాపణ ఇచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు చూడండి, అది ఎఫెసీయ పత్రిక 1:13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ఆత్మ చేత ఏం చేయబడిదిరి, ముద్రించబడి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏం చేయబడారు, ముద్రింపబడ్డారు. ఒకటి, తండ్రిని దేవుడు నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. గట్టిగా చెప్పండి, నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఎప్పుడు, జగత్ పునాది వేయబడక మునుపే. కుమారుడైన యేసుప్రభు ఏం చేశారు, రక్షించారు, విమోచించారు, క్షమాపణ ఇచ్చారు. ఎప్పుడు, ఎలా, అమూల్యమైన రక్తమును బట్టి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు, ముద్రించారు. ఏం గట్టిగా చెప్పండి, ముద్రించారు. ఇంకా 13-14 కూడా. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఒకటి, విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు. గట్టిగా ఆమె చెప్పండి. తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. కుమారుడైన యేసుప్రభు తన రక్తమును బట్టి విమోచించారు, క్షమించారు, విమోచించారు, క్షమించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు ఏం చేశారండమ్మా, ముద్రించారు. తర్వాత సంచకరువుగా ఏం చేశారు, సంచకరువుగా చేశారు. ఆమె చెప్పండి గట్టిగా. ముద్రించారు. ఏం చేశారమ్మా, ఆ మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని యేసయ్య తన అమూల్యమైన రక్తము ద్వారా కడగటం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు మిమ్మల్ని ముద్రించారని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రిని దేవుడు నిర్ణయించుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఎప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే. కుమారుడైన యేసుప్రభు విమోచించారు. ఈ మాట అందరూ చెప్పండి, విమోచించారు. ఏం చేశారు, సరే విమోచన అయిందా, జరిగిందా, జరగబోతుందా? ఆ మాట మరొకసారి 7వ వచనం పాస్టర్, 7వ వచనం. మహదైశ్వర్యమును బట్టి, దేవుని మహాకృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకి కలిగి అప్పుడు విమోచన కలిగి ఉన్నది అనే మాటకు అర్థం ఏంటి? జరిగిందా, జరగబోతుందా? గట్టిగా చెప్పండి. విమోచన జరిగిందా, క్షమాపణ జరిగిందా, విమోచించారా, గట్టిగా క్షమించారా? ఓకే, మాట మార్చొద్దు. ఇంకా 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. విమోచన
కలుగు నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, విమోచన కలిగిందా కలగలేదా? కలగలేదు. ఈ మాటని బట్టి ఏంటి? గట్టిగా చెప్పలా మీరు. 7వ వచనంలో విమోచించి క్షమించారు. ఏం చేశారంట? విమోచించి క్షమించారు. ఇప్పుడు 14వ వచనంలో ఏమో విమోచన కలుగు నిమిత్తం. అయితే విమోచన వచ్చిందా? ఈ మాట్లాడలేదు. తెలుగు మీకు బాగా తెలుసు కదా. విమోచన కలుగు నిమిత్తము అంటే దానికి అర్థం ವಿಮೋಚನ ಕಲ್ಲುಗು ನಿಮಿತ್ತಂ. ತೆಲುಗು తెలుసు కదా, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗತ್ತೆ ನಮಗೆ. ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕು ನಿಮ್ಮ ಹತ್ರ, ಬೇಡ ಅಲ್ವಾ? రైట్, చెప్పండి. విమోచన కలుగు నిమిత్తం మీన్స్ వాట్? కలగబోతుంది. అయితే 7వ వచనంలో అక్కడ కలిగింది, ఇక్కడ అయితే నిజం చెప్పండి, కలిగిందా కలగలేదా? కలిగిందా కలగబోతుందా? అయ్యో మొత్తం కన్ఫ్యూషన్ అయితే. ఫస్ట్ కలిగిందా కలగలేదా? కలగబోతుంది. 7వ వచనం ఏం చెప్తుంది అమ్మ? ఇక్కడ చూడండి అమ్మ, 7వ వచనం ఏం చెప్తుంది? విమోచన క్షమాపణ కలిగి ఉన్నది అంటే దానికి అర్థం గట్టిగా చెప్పండి, కలిగిందా? కలిగింది. కానీ 14వ వచనం ఏమో విమోచన కలుగు నిమిత్తము అంటే దానికి అర్థం అప్పుడు కలిగిందా కలగలేదా? సో అందుకు ఉన్నది కూడా పోతుంది. సరే, ఈ ఆన్సర్ నెక్స్ట్ ఇయర్ ఇదే రీతిలో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తే నేను వచ్చి చెప్తాను. ఇప్పుడు వద్దా ఈ ఆన్సరు? ఇప్పుడే చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పండి, బాగుంది చెప్తాను. గట్టిగా ఆమె చెప్తామా? సరే, విమోచన కలిగిందా అని ప్రశ్నానికి కలిగిందా అని అడిగితే నేను చెప్తాను, బైబిల్ని బట్టి కలిగింది. విమోచన కలిగిందా? కలిగింది. కానీ 14వ వచనంలో విమోచన కలుగు నిమిత్తం దానికి అర్థం కలిగిందా కలగలేదా అని అడిగితే నేను చెప్తాను కలగలేదు. అది కలిగిందా? కలిగింది. కలగలేదా? కలగలేదు. అది ఎలా చెప్తారు బ్రదర్ అని కొంచెం కన్ఫ్యూషన్స్ మా చెల్లికి వచ్చింది. మీకు క్లియర్గా చూపిస్తా. తలపైకెత్తి నన్ను చూడండి. 7వ వచనం ఏం రాయబడింది? విమోచన కలిగింది. 14వ వచనంలో కలగబోతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ కలిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, శరీరం ఉంది, ప్రాణం ఉంది, తర్వాత ఆత్మ ఉంది. ఇప్పుడు నా ఆత్మ పాపంలో పడిపోయినప్పుడు పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, రోగాన్ని బట్టి, చీకటిని బట్టి, అలవాటుని బట్టి బానిసలుగా మారిపోయింది. ఈ బానిసలు ఉన్న నా ఆత్మని యేసయ్య తన రక్తాన్ని బట్టి నన్ను విమోచించారు. ఏం చేశారమ్మా? ఎక్కడి నుంచి విమోచించారు? పాపం నుంచి విమోచించారు, శాపం నుంచి విమోచించారు, రోగం నుంచి విమోచించారు. గట్టిగా చెప్పండి ఏంటి? చీకటి నుంచి విమోచించారు, అలవాటు నుంచి విమోచించారు, సకల విధమైన పాప దోషం నుంచి దేవుడు నన్ను ఏం చేశారు? గట్టిగా చెప్పండి, విమోచించారు. విమోచన జరిగిందా లేదా? గట్టిగా చెప్పండి. ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి నాకు విమోచన కలిగింది. అందుకే బైబిల్ పేదరు గారు చెప్తున్నారు, మిమ్మల్ని దేవుడు విమోచన చేశారు. ఎలా? వెండియో బంగారమో కాదు, అమూల్యమైన రక్తమును బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేశారంట? విమోచించారు. ఆమె చెప్పండి గట్టిగా. సో విమోచన కలిగిందా? కలిగింది. ఎక్కడ? పాపమించి, శాపమించి, రోగమించి నా ఆత్మకి ఏమొచ్చింది? విమోచన కలిగింది, రక్షణ కలిగింది, విడుదల కలిగింది, విమోచన వచ్చేసింది. కానీ 14వ వచనంలో విమోచన కలుగు నిమిత్తం దానికి అర్థం ఇక్కడ చూడండి. ఈ ఆత్మ ఎక్కడుంది చెప్పండి? ఈ శరీరంలో ఉంది. ఈ ఆత్మ ఎక్కడుందమ్మా? శరీరంలో. శరీరం ఎక్కడుంది? లోకంలో ఉంది. శరీరం ఎక్కడుంది? లోకం. లోకం ఎక్కడుంది? ఇప్పుడు కూడా పాపంలో ఉంది. అంటే ఈ ఆత్మ పాపం లోకంలో ఉంది. అవునంటారా లేదంటారా? గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. మీకు అర్థం అవుతుందా? ఈ ఆత్మ ఎక్కడుందమ్మా? పాప లోకంలో. మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలని అనుకున్నా కానీ ఏదో విధంగా పాపం లోకంలో ఉంది. కాబట్టి ఈ పాపం నన్ను ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తూ పాపములు పడిపోయే రీతిలో చేస్తుంది. ఏమనంటారా లేదంటారా? గట్టిగా చెప్పండి. ఎంత ఆత్మికమైన వ్యక్తి అని చెప్పినా కానీ ఈ పాపం నన్ను ఏం చేస్తుంది? లోకం వైపు తీసుకెళ్తూనే ఉంది. ఏం చేస్తుంది? తీసుకెళ్తూనే ఉంది. కానీ నా ఆత్మ ఎక్కడుందమ్మా? శరీరంలో ఉంది. ఈ ఆత్మ శరీరంలో బంధించబడింది. ఈ శరీరంలో ఏమై ఉందమ్మా? బైండెడ్గా ఉంది నా ఆత్మ. ఇప్పుడు శరీరం ఏ సంబంధం? లోక సంబంధం. ప్రాణం ఏ సంబంధం? నా సంబంధం. కానీ ఆత్మ ఎవరి సంబంధం? దేవుని సంబంధం. శరీరం లోకంది, ప్రాణం నాది, కానీ ఆత్మ దేవుడిది. ఓ మీరు ఆమె చెప్పలే. ఈ ఆత్మ వాళ్ళ సొంత ఊరు ఎక్కడ చెప్పండి?
మనం అందుకే ఇదంతా తాత్కాలికమే. ఈ బిల్డింగ్ కానీ, మనకున్న ఇల్లు కానీ, కారు కానీ, ఇదంతా టెంపరవరీయే, కొంచెం కాలమే ఈ భూమిలో. ఇది అయిన తర్వాత కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యములో. మీరు ఆమె చెప్పాలా? రగన హదరజలరగస. ఇప్పుడు ఆత్మ ఎక్కడుందమ్మా? లోకంలో. ఈ ఆత్మ లోపల ఉంది ఏం తెలుసా? హే, ఇక్కడ కాదు నా ఊరు, నా సొంత ఊరు, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మ ఎక్కడ బంధించబడింది? ఈ శరీరంలో బంధించబడింది. ఈ శరీరంలో ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మ మనసులో ఏం తెలుసా? ఆత్మలో ఏముంది తెలుసా? ఏదో విధంగా పరలోక రాజ్యం, ఏదో విధంగా ఆయన రాకడ చూడాలి, ఏదో విధంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమీపంగా. కమాన్, గట్టిగా చప్పట్లు కొడుతూ. ఎంతమందికి నా మాట అర్థం అవుతుంది? నిజమైన ఆత్మీయుడు, నిజమైన భక్తుడు మనసులో ఏం తెలుసా? దేవా నాకు ఇల్లు కావాలని కాదు, దేవా నాకు కారు కావాలని కాదు, దేవా నాకు బంగ్లా కావాలని కాదు. అదంతా కావాలి, దేవుడు ఇస్తారు. ఈ భూమిలో ఉన్నంత కాలం ఇదంతా కావాలి అయ్యగారు. ఫోన్ కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, వద్దని కాదు, అదంతా దేవుడు ఇస్తారు. కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన లక్ష్యం ఏం తెలుసా? మనసులో ఉన్న ఏకైక గమ్యం ఏం తెలుసా? అయ్యా, అక్కడికి చేరాలి ప్రభువా, అక్కడికి చేరాలి ప్రభువా. నిర్మలమైన వాడబారని ఆ స్వాస్థ్యం నేను పొందుకోవాలి ప్రభువా. నేను పరలోక రాజ్యం చేరాలి. నా నిజమైన తండ్రిని ఒక్కసారైనా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్పండి. రగన హదరగన మనదరగస్ రుయ్ బాబా బాబా శాంతనా మనదరగస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను వాక్యం మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. నాకు మీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏ నిరీక్షణ తెలుసా? అయ్యో, నాకు ఒక మంచి ఇల్లు దొరుకుతుందని నిరీక్షణ కాదు, అయ్యో నాకు మంచి ఆరోగ్యం వస్తుంది నిరీక్షణ కాదమ్మా. మాకున్న నిరీక్షణ ఆయన సన్నిధికి చేరాలి. ఓ పరలోక రాజ్యం చేరాలి. ఓ సర్వశక్తిమంతుడైన దేవుని చూడాలి, ఆయన మహిమను చూడాలని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ప్రభు చాలా స్పష్టంగా ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. అమ్మ, మీ మైండ్లో ఒకే ఒక గోల్, దైవరాజ్యం చేరాలని మీ మైండ్లో గోల్ ఉంటే ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో స్వస్థత దేవుడు ఇస్తారు, మీ ఇల్లు పని విషయంలో దేవుడు కార్యం చేస్తారు, మీకు ఏ కావాలో అదంతా దేవుడు మీకు ఇస్తారు. కానీ ఒకే ఒక గోల్ ఉండాలి. ఏం తెలుసా? నాకు దైవరాజ్యం చేరాలి ప్రభువా, దేవుని సన్నిధిలో చేరాలి ప్రభువా. ఓ కోట్ల కొలది దేవుని దూతలతో పాటు నేను కూడా దేవుని ఆరాధన చేయాలి ప్రభువా, ఆ ముఖ దర్శనం చూడాలి ప్రభువా అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. ప్రభువా, నాకు వేరే అక్కర్లేదు, నాకు నిన్ను చూడాలి, నిన్ను ఆరాధించాలి, నీ సన్నిధికి చేరాలి అబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభు ఈ లోకములో ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైన వాడబారిని శాశ్వాస్త్యంలో నేను కూడా అడుగు పెట్టాలి, నాకు నిన్ను చూడాలి ప్రభువా, ఆ గమ్యం చేరాలి ప్రభువా, దేవుని రాజ్యంలో చేరుకోవాలి ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం ఆ చేతుల పైకి చెప్పండి. ప్రభువా, నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడ నేను కళ్ళు తెరవాలి ప్రభువా. అమ్మా, ఈ లోకం మొత్తం మనం సంపాదించిన మన ఆత్మకి రక్షణ లేదంటే అన్నీ వేస్టే. ఎంత ఇల్లు కట్టొచ్చు, బిల్డింగ్ కట్టొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏదో ఒక పరిస్థితిలో మన కళ్ళు మూసుకుంటే అయ్యా నెక్స్ట్ మినిట్ పరలోక రాజ్యం నేను చేరాలి ప్రభువా, నరకానికి నేను వెళ్ళకూడదు ప్రభువా, పరలోక రాజ్యంలో నేను చేరాలని ఆశ కలిగిన వాళ్ళు మాత్రం ఆ చేతుల పైకి చెప్పి ప్రభువా, ఆ నీ ముఖాన్ని చూడాలి ప్రభువా, ఆ సౌందర్యమైన ముఖం చూడాలి ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక పాస్టర్ వాళ్ళ బాబు వాళ్ళ డాడీతో ఒకటి చెప్పాడు, డాడీ నాకు బాప్టిజం కావాలి. ఏదో 3వ క్లాస్ చదువుతున్నా, 3వ తరగతి చదువుతున్న బాబు వాళ్ళ డాడీతో బాప్టిజం కావాలి. పాస్టర్ వాళ్ళ డాడీ బాప్టిజం కావాలి. డాడీ చెప్పాడు, లేదు నాన్న, నువ్వు ఇంకా 3rd స్టాండర్డు, నువ్వు 10వ క్లాస్ చదువు, దానిలో పాస్ అయితే నీకు బాప్టిజం ఇస్తా. ఈ బాబు చెప్పాడు, లేదు డాడీ నాకు ఇప్పుడే కావాలి. ఏంది? బాప్టిజం కావాలి, నాకు బాప్టిజం కావాలి. ఒకటే గొడవ. డాడీ ఏం చెప్పాడు, లేదు నాన్న, నీకు బైబిల్ గురించి ఎక్కువ తెలియదు కదా, 3 రోజు ఫాస్టింగ్లు ఉండాలి కదా, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి, తర్వాత బాప్టిజం ఇస్తా. ఈ బాబు చెప్పాడు, లేదు డాడీ నాకు బాప్టిజం కావాల్సిందే. ఒకటే గొడవ.
ఈ టైంలో డాడీ అడిగాడు కోపంలో, ఏంటి ఎన్నిసార్లు చెప్పినది కుదురుదా నీకు, ఇప్పుడు కాదు 10వ క్లాస్ చదువు, ఆ 10వ క్లాసులో నీకు బ్యాప్టిజం ఇస్తా. వెంటనే బాబు చెప్పిన మాట, లే డాడీ, ఒకవేళ నేను రేపే చచ్చిపోతే. ఈ మాట చెప్పగానే డాడీ హృదయంలో గుంటూరులో ఏదో పగిలినట్టుగా అనిపించింది. మీరు అలా చెప్పొద్దు, సరే నీకు ఆశ నీ మనసులో ప్రేరేపణ కదా, సరే నేను బ్యాప్టిజం ఇస్తానని చెప్పి 3 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి 3 రోజు ఫాస్టింగ్ అయిన తర్వాత ఆదివారం సంఘం అందరూ సాక్షిగా, వాళ్ళ బంధువులందరూ సాక్షిగా 3వ క్లాస్ బాబుకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం ఇచ్చారు. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత, ఈ బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత బాబు మంచి హ్యాపీగా దేవుని స్తోత్రం చెప్తున్నాడు, ఆరాధన చేస్తాడు. చిన్న బాబు మండే అంటే తెలుగులో ఏం చెప్తాను, సోమవారం స్కూల్కి వెళ్ళాడు బాబు. ట్యూస్డే తెలుగులో, మంగళవారం కూడా స్కూల్కి వెళ్ళాడు. కానీ బుధవారం స్కూల్లో నుంచి కాల్ వచ్చింది, అయ్యా మీ బాబుకి జ్వరం వచ్చింది, త్వరగా వచ్చి తీసుకెళ్ళండి. వాళ్ళ డాడీ మమ్మీ పాస్టర్ గారు ప్రార్థనతో పరిగెత్తి కారు తీసుకొని బాబుని దగ్గరికి వెళ్ళాడు. బాబుని ఎత్తుకున్నాడు, ఒడిలో పెట్టుకొని కార్ డ్రైవ్ చేసుకొని హాస్పిటల్ స్పీడ్కి వెళ్తున్నాడు. బాగా వేడిగా ఉంది శరీరం అంతా. హాస్పిటల్ తీసుకెళ్తున్న టైంలో బాబు చెప్పాడు, లేదు డాడీ నన్ను ఇంటికి తీసుకెళ్ళు, చర్చికి తీసుకెళ్ళు, మా ఇంటి పైన చర్చ్ ఉంది కదా తీసుకెళ్ళు. ఈ బాబుని చర్చికి తీసుకెళ్తున్నారు. ఎత్తుకుని చర్చ్లో లోపల అడుగు పెట్టగానే ఆ బాబు, మారానాథ యేసయ్య త్వరగా వస్తున్నాడు అని ఒక మాట పలికి వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ చేతి కిందనే కళ్ళు మూసుకున్నాడు. ఈ లోకం విడిచి మరణించాడు. సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఒక పెద్ద ప్రెసిడెంట్, పాస్టర్స్ ఫెలోషిప్లో పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్. చాలామంది వేల కొలది పాస్టర్స్ వచ్చారు, వేల మంది జనులు వచ్చారు. చిన్న బాబు బాడీగా పడుకున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు, గట్టిగా కొట్టి కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తుంటే వీళ్ళ డాడీ మమ్మీ మాత్రం ఒక పెళ్ళి ఎలా జరుగుతుందో అదే విధంగా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి సాక్ష్యానికి సమయం ఇస్తే వాళ్ళ డాడీ మమ్మీ లేస్తూ సంతోషంతో చిరునవ్వుతో చెప్తున్న మాట ఏం తెలుసా, దేవుడు మాకు ఒక మంచి బాబుని ఇచ్చాడు, ఆ బాబుకి దేవుడు దర్శనం ఇచ్చారు, బాబుకి బ్యాప్టిజం కావాలని అడిగాడు. ఫస్ట్ నేను కుదరదని చెప్పా, లేదు కావాల్సిందే చెప్పాడు. నేను బాబుకి బ్యాప్టిజం ఇచ్చా. బ్యాప్టిజం ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రం చెప్తున్నా. ఎందుకంటే నాకెప్పుడు తెలుసు ఇక్కడ ఆయన శరీరం మాత్రమే, కానీ ఆయన ఆత్మ పరలోక రాజ్యంలో చేరుకుంది. నేను ఒకవేళ నా బాబుకి బ్యాప్టిజం ఇవ్వకపోతే, ఒకవేళ నా బాబు బ్యాప్టిజం పొందుకోకుండా చచ్చిపోతే మరి బ్యాడ్ పేరెంట్గా నేను ఉండొచ్చేమో. కానీ ఈరోజు నేను దేవునికి స్తోత్రం చెప్తున్నా, నేను బాబుకి నా చేతిలో అభిషేకం ఇచ్చా, బ్యాప్టిజం ఇచ్చే. అందుకే నాకు నమ్మకం ఆయన పరలోక రాజ్యంలో సర్వ శరీరం గడ్డిని పోలినది, వారి అంతం గడ్డి పువ్వునే ఉంది. గడ్డి ఎండిపోవును, పూలు రాలిపోవును, కానీ ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలుచును. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభు లోకం నాకు వద్దయ్యా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పగలిగిన ఆత్మ చేతలు నడిపించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈ ఆత్మ పాపం వైపు వెళ్ళకుండా అక్కడ వెళ్ళే వరకు సంరక్షణగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు తన ఆత్మ చేత నన్ను ముద్రించారు. ముద్రించటం మాత్రం కాదు, ఈ ఆత్మ చేత నేను నడవాలి. నేను మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టి నడవకూడదు, నా ఆలోచన చెప్పినట్టుగా నడవకూడదు. దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి నేను నడవను గాక. ఒక్కసారి చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా నీ ఆత్మ చేత నేను నడవాలి ప్రభువా. అలాంటి వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి ఒకసారి లేచి నిలబడతారు. చెప్పండి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం. నా ఆలోచన బట్టి, నా చింతలను బట్టి కాదు, కానీ నీ ఆత్మ చేతి నేను నడవబడాలి ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, లార్డ్ లెట్ మీ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. నీ ఆత్మ చేత నేను నడవాలి ప్రభువా, నీ ఆత్మ చేత నేను నడిచే కృప నా మీద దేవుడు కుమ్మరించమని చెప్పగలిగిన వాళ్ళు చేతుల పైకెత్తి గట్టిగా యేసయ్యా అని పిలువండి, యేసయ్యా అని పిలువండి. ఆయన బలమైన మహిమ కలిగిన మహత్కరమైన కృప ఆయన మీ మీద కుమ్మరిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం అయ్యా నీ ముఖముఖి చూడాలి ప్రభా, నీ ముఖ అభిషేకం నేను పొందుకోవాలి ప్రభా, నీ సన్నిధికి నేను చేరాలి ప్రభా అని చెప్పగలిగిన వాళ్ళు చేతుల పైకెత్తి యేసయ్యా నీ ముఖముమలో గరము నీ స్వరము మాధుర్యము
నీ పాదాల అపరంజిమయం, నీ ముఖమును చేతులు పైకి, చేతులు పైకి, నీ ముఖము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమై. నీ చేతులు పైకి, నీశ్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మీ గుడి చేయి తలపైన పెడతారా? తలపైన మీ గుడి చేపెట్టి, ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం, నీ కృప మా మీద చూపించినందుకు స్తోత్రం, మీ రక్షణ సంతోషం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ రాత్రి మేము వాక్యం వినినట్టుగా ఆత్మ చేత నడిపించబడుదురుగాక, ఆత్మ చేత నింపబడుదురుగాక. దేవా, ఈ లోకం చాలా కష్టకరమైన పరిస్థితులు వెళ్తుంది ప్రభువా. ఈ లోకాన్ని బట్టి నేను జీవించకుండా, లోకం ఇచ్చే ఆలోచన బట్టి జీవించకుండా, దేవుడు చెప్పే మాటని బట్టి జీవించగలిగిన కృప మాకందరికీ దేవుడు దయచే ప్రభా. నిలబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రం, మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, హల్లెలూయా. చేతుల పైకి మనం గట్టిగా ఎంతమందికి నిజంగా ఈ రాత్రి కొంచెం టైం అయిపోయింది కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారని నమ్మిన వాళ్ళ చేతుల పైకి గట్టిగా ఆమె చెప్తామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రాముఖ్యంగా ప్రవచనాల కంటే వాక్యములున్న ఒక యథార్థత దేవుడు మీ లైఫ్లో రిలీజ్ చేశారు. ఆమె చెప్పండి గట్టి. ఎంతమంది చెప్తారు నిజంగా బ్రదర్ వాక్యం నన్ను తాకింది, మాకు ఒక సమాధానం వాక్యం ద్వారా ఇచ్చారని నమ్మిన వాళ్ళ చేతులపైకి మళ్ళీ గట్టిగా ఆమె చెప్పండి. మనం ఒక 2 minutesలో ముగించబోతున్నాం, మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీకున్న బెస్ట్ ఆఫరింగ్ చేతులు తీసుకుంటే ఆ ఆఫరింగ్ కోసం ప్రార్థన చేయబోతున్నాం. ఆఫరింగ్ చేసి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. చేతిలో మంచి ఆఫరింగ్ ఉంటే మీరు తీసుకోండి. మీరు త్వరగా ఆఫరింగ్ కోసం మనం వెళ్ళబోతున్నాం. అందుకే మీతో చేయమని చెప్పాను ఫస్ట్. నాకు తెలుగు మేము ఇది అలవాట్లేదు కానీ మంచి కానుకలు మీ చేతిలో తీసుకోండి. చేతులు తీసుకోండి, కానుకలు తీసుకోండి. చేతులు పైకి ఎత్తండి. మీకోసం ఆ కానుకల కోసం ప్రార్థన చేయబోతున్నాం. మంచి కానుకలు తీసుకోండి. ఈ యొక్క మీటింగ్స్కి చాలా ఖర్చు ఉంది కానీ ఈ దేవుడి కొరకు, దేవుడి రాజ్యం కొరకు విత్తబడుతున్న ఈ కానుక దేవుడు దీవించబోతున్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఆ శరీరాన్ని బట్టి కాదు, మనసుని బట్టి కాదు, ఆత్మని బట్టి